హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు సలార్ ఇంటర్వెల్ బ్లాక్ లో ప్రభాస్ కటౌట్ను చూసి ఒక కాంగ్ను చూసిన ఫీలింగ్ ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఒకరేమో 3-4 దశాబ్దాల నుంచి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న బాద్షా, మరొకరు 2015 నుంచి ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్గా పిలువబడుతున్న మన తెలుగు హీరో శ్రీ ఉప్పలపాటి ప్రభాస్ రాజ్. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల సంగ్రామంలో డిజాస్టర్ టాక్తో కూడా 300 నుంచి 400 కోట్ల కలెక్షన్స్ కొట్టే సత్తా ఉన్నవాడు మన ప్రభాస్. మరి అలాంటి సత్తా ఉన్నవాడికి ఆ కటౌట్ తగ్గ సినిమా పడితే అదే సలార్ డంకీ. ఈ 2 సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ వర్సెస్ ఎస్ఆర్కే గా ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. అయినా బాలీవుడ్ హీరోలంటే ఒకప్పుడు గొప్పేమో, ఇప్పటి మన సౌత్ హీరోస్ తో పోల్చుకుంటే వాళ్ళకంత సీను లేదనే చెప్పాలి. ఎందుకంటే 1000 crores కలెక్షన్స్ కోసం ఫ్రీగా టికెట్లు పంచి కలెక్షన్స్ పెంచుకునే బాలీవుడ్ హీరోలెక్కడా? కంటెంట్ బాగుంటే ఎదురు ఎవడున్నా భయపడాల్సిన అవసరమే లేదు అనే మన తెలుగు హీరోలెక్కడా? అందుకే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల అన్నిటిలోనూ ఒక్క ఆడియో ఫంక్షన్ లేకుండా, ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా, ఒక్క ప్రెస్ మీట్ లేకుండా, కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో రిలీజ్ అయిన మొదటి రోజే 170 కోట్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఊచ కోత కోసి మళ్ళీ డే 1 రికార్డ్ తన పేరు మీదే తిరిగి రాసేలా చేసిన మన తెలుగు హీరో ప్రభాస్. అందుకే సలార్ రిలీజ్ అవ్వకముందే బాలీవుడ్ బడాబాబులు హిందీలో ప్రభాస్ కి ఎక్కువ థియేటర్లు ఇవ్వకూడదని ఆజ్ఞ జారీ చేశారు. పోనీలే, ఎంతైనా వాళ్ళ ఇండస్ట్రీ. సలార్ మీద డంకీ ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని చూపించుకోవడానికి వాళ్ళు ఆరాట పడుతున్నారు అనుకుంటే, సినిమా రిలీజ్ అయ్యి 5 days అయినా సరే బుక్ మై షోలో డంకీకి హౌస్ఫుల్ బోర్డు పెట్టేశాడు. తీరా థియేటర్కి వెళ్ళి చూస్తే కనీసం 20% ఆక్యుపేషన్ కూడా లేదు. మరి ఇలా పక్కా ప్రూఫ్లతో దొరికిపోయే బాలీవుడ్ మాఫియా హీరోల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.